సార్ త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క కొలువులో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి ఋషులు ఉండేవాళ్ళు. అవును. వాళ్ళతో పాటు సత్యకామ జాబాలు అని చెప్పేసి ఒక భౌతికవాది ఉండేవాడు. ఈ ఋషి ఏం చేసేవాడంటే శ్రీరామచంద్రుడు చేసే తప్పిదాలను ప్రశ్నించేవాడు. ఆంజనేయుడికి ఈ సత్యకామ జాబాలకి పెద్ద గొడవ జరిగేది. ఆంజనేయుడు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండేవాడు శ్రీరామచంద్రుడిని. సత్యకామ జాబాలి, నువ్వు శంభుకుని వధించావు, నువ్వు సీతమ్మూరిని ఇబ్బంది పెట్టావని ప్రశ్నలు లేవనెత్తేవాడు. అలాగనే ప్రజా రాజధాని అమరావతిలో బాలకోటయ్య సత్యకామ జాబాలి. వీఆర్ ది వాచ్ డాగ్, నేను కావలి కుక్కని. అది నా రాష్ట్ర రాజధాని, రాజకీయాలకు సంబంధం లేని రాజధాని. నిన్న కూడా మీరు గమనించారో లేదో, ఆహ్వాన పత్రికలో మొట్టమొదట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు లేదు. జనసేన నాయకులు గొడవ చేస్తే పేరు వచ్చింది. రాజధాని రైతులు కూడా ఆహ్వానం లేదు. ఇదే డిబేట్లో ఏబిఎన్ వెంకటకృష్ణ గారు నేను పదే పదే రాజధాని రైతులను ఎందుకు పిలవరని చెప్పేసానంటే ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. మేము అనేది ఏంటంటే తప్పనిసరిగా ఈ అమరావతి రక్షణ కొరకు, అంటే కట్టపాములు తాచుపాములు తిరుగుతున్నప్పుడు, తొడేళ్ళు పులులు సంచరిస్తున్నప్పుడు అక్కడ జీవన విధానం ప్రజలు జాగరూకతగా ఉండాలి. అంతే కదా. ఇక్కడ అమరావతి మీద ఇంకా అపోహల బోల, ప్రశ్నల బోల. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ వెనక్కి తీసుకోవాలా, అమరావతి రైతుల మీద పెట్టిన ఏ ఒక్క కేసు రద్దు చేయాల, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయాల. పనులు జరుగుతున్నాయి, మనం ఏం కాదనం. అమరావతికి సంబంధించిన అక్కడ అమరావతిలో పువ్వు పూసినా కాయగాసినా ఇది మూడు ప్రాంతాల ప్రజలదనే భావాన్ని వ్యాప్తి చేయాలి. రాయలసీమలో కర్నూలులో సంతోషపడాలి అమరావతిలో చెట్టు పెరిగితే, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో కూడా ఆస్వాదించాలి. అంటే ఈ ప్రక్రియ కనుక జరగకపోతే, అమరావతి నాది అని సొంతం చేసుకోలేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చివరిగా నేను ఆ మాట చెప్తున్నా, అమరావతి అంటే నిర్మాణాలు కాదు, అమరావతి అంటే కట్టడాలు కాదు, అమరావతి అంటే పరిశ్రమలు పెట్టడం కూడా కాదు. అమరావతి ఒక నిర్విరామ ప్రక్రియ, ఒక ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో అయ్యే పని కాదు. అంతే కదా. దశాబ్దాలుగా జరగాల్సిన నగరీకరణ. అసలు ఫస్ట్ రాష్ట్రంలో ప్రజలు దిస్ ఈజ్ మై క్యాపిటల్, జై అమరావతి, నా అమరావతి నా రాజధాని అనే భావాన్ని ప్రజలు పంచుకోగలగాలి. నిన్న ముగ్గురు నాయకులు ఏదైతే నినదించారో అది 16,636 గ్రామాల్లో కూడా వ్యాప్తి చేయాలి. లేకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నుంచి అమరావతికి ఇప్పటికీ కూడా ప్రమాదం ఉందనే భావం రైతుల్లో ఉంది, నాలాంటి వాళ్ళల్లో ఉంది. నిజమే సార్. 2 మాటలండి, ఒకటి అమరావతికి రక్షణ చట్టాలు, 2 అమరావతికి రక్షణ ప్రజలు. ఉంటే ప్రజలు చైతన్యవంతంగా చైతన్యపూరితంగా మళ్ళీ అటువంటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కకుండా చేసుకొని ఓటు ద్వారా తీర్పు చెప్పటం, 2 చట్టాల ద్వారా చక్రబంధం చేసేసి రాజ్యాంగం ద్వారా రాష్ట్రపతి ద్వారా గెజిట్ ద్వారా అమరావతి జోలికి పోకుండా రాజకీయ నాయకులను కానీ పార్టీలను కానీ కట్టడి చేయటం. ఈ 2 జరగాల్సిన అవసరం అయితే ఉందండి. గత 5 ఏళ్ల గుణపాఠం ప్రభుత్వం ఈ దిశగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. సాహెబ్ గారు కంక్లూడ్ చేయండి సార్. సీనియర్ జర్నలిస్టు మన కోటేశ్వర గారు విశ్వాసం నమ్మకం అనే మాటలు మాట్లాడారు. ఖచ్చితంగా ఏంటంటే నిన్న సభ మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మోదీజీ మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి వికసిత్ భారత్కు బలమైన పునాదులు ఉంటాయి, అదేవిధంగా ఇంద్రలోకం రాజధాని అమరావతి, ఏపీ రాజధాని కూడా అమరావతి, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇదే శుభ సంకేతం, ఏపీ యువత కళలకు సాకారమయ్యే దిశగా